హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు వీడియోలో రేషన్ బియ్యంతో చక్రాల వడియాలు లేదా మురుకు వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నెలోనికి 1 కప్పు రేషన్ బియ్యం వేసుకోవాలి. అరకప్పు సగ్గు బియ్యం వేసుకోవాలి. వీటిలో నీళ్లు వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. అన్నీ కూడా ఒకే కప్పు కొలతతో తీసుకోండి. ఈ బియ్యంలో నీళ్లు వేసుకొని 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. 4 గంటల తర్వాత బియ్యము ఈ విధంగా నానుతాయి. ఇప్పుడు ఈ బియ్యంలో నీళ్లు ఏమీ లేకుండా వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న బియ్యాన్ని ఒక పెద్దగా ఉన్న మిక్సీ జార్లోనికి వేసుకోవాలి. 1 కప్పు నీళ్లు వేసుకొని బియ్యాన్ని మెత్తని స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. బియ్యాన్ని ఏ కప్పుతో తీసుకున్నామో నీళ్లు కూడా అదే కప్పుతో వేసుకోవాలి. ఇలా మెత్తని స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్న పిండిని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై మందంగా ఉన్న గిన్నెని పెట్టుకోవాలి. ఈ గిన్నెలోనికి 2 కప్పులు నీళ్లు వేసుకోవాలి. నీళ్ళని తెల్లరేలాగా మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు, 1 టీ స్పూన్ వాము వేసుకోవాలి. వాముకి బదులు జీలకర్ర కానీ నువ్వులు కానీ వేసుకోవచ్చు. ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న బియ్యం, సగ్గుబియ్యం పిండిని ఈ నీళ్ళల్లో వేసుకోవాలి. ఇలా ఒక చేతో పిండిని వేస్తూ మరో చేతో కలుపుతూ ఉండాలి, లేదంటే పిండి ఉండలు కట్టేస్తుంది. ఇలా మొత్తం పిండి వేసుకున్న తర్వాత సన్నటి మంట పైన పిండిని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. బియ్యము, సగ్గుబియ్యం కలిపి 1.5 కప్పు తీసుకున్నాం కదా. బియ్యాన్ని మిక్సీ పట్టుకోవడానికి 1 కప్పు నీళ్లు వేసుకున్నాము. పిండిని ఉడికించుకోవడానికి 2 కప్పుల నీళ్లు వేసుకున్నాము. ఈ వడియాలు చేసుకోవడానికి టోటల్గా 3 కప్పుల నీళ్లు తీసుకున్నాము. పిండిని సన్నటి మంట పైన ఇలా కలుపుకుంటూ 10 నుండి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పిండి ఇలా చిక్కగా అయ్యేంత వరకు కూడా కలుపుకుంటూనే ఉడికించుకోండి, లేదంటే మాడిపోతుంది. పిండిని ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెని కిందికి దింపుకోవాలి. ఈ పిండిని 5-10 నిమిషాల పాటు చల్లార పెట్టుకోవాలి. ఇప్పుడు జంతికల గొట్టం ఒకటి తీసుకొని జంతికల గొట్టంలోనికి 1 బొక్క ఉన్న ప్లేటుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న పిండిని జంతికల గొట్టానికి నిండుగా పెట్టుకోండి. జంతికల గొట్టం లోపల గ్యాప్ లేకుండా ఇలా ఒత్తుకుంటూ పిండిని నిండుగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కవర్ తీసుకొని మిద్దె పైన ఎండ బాగా వచ్చే ప్రదేశంలో కవర్ని పరుచుకోవాలి. ఈ కవర్ పైన పిండిని వడియాల్లాగా ఒత్తుకోవాలి. ఎక్కువ పెద్దగా లేకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న వడియాల్లాగా ఒత్తుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కూడా వడియాల్లాగా ఒత్తుకోవాలి. ఈ వడియాలని 2 రోజుల పాటు ఎండలో బాగా ఎండపెట్టుకోవాలి. 2 రోజుల తర్వాత వడియాలు ఈ విధంగా ఎండుతాయి. ఇలా ఎండపెట్టుకున్న వడియాలని స్టోర్ చేసి పెట్టుకుంటే 2 సంవత్సరాల వరకు నిల్వ ఉంటాయి. ఈ వడియాలను ఫ్రై చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 వడియం వేసుకొని చూడండి. అది బాగా పొంగుతూ వచ్చిందంటే మరికొన్ని వడియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నూనె సరిగ్గా వేడవ్వకపోతే వడియాలు పొంగుతూ రావు, నూనెని పీల్చుకొని గట్టిగా వస్తాయి. ఇలా మీకు ఎన్ని వడియాలు కావాలో అన్నిటినీ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. వడియాలను ఇలా చేసుకుంటే బాగా పొంగుతూ వస్తాయి. వడియాలు కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.